హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఇది ఇంజిన్ ఆయిల్ గురించి. బెస్ట్ ఇంజిన్ ఆయిల్ అందరికీ డౌట్ ఉంటుంది, ఏ ఇంజిన్ ఆయిల్ వాడాలి అంటే అది అందరికీ అర్థం కాదనమాట. సో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నేను వాడేది నా బైక్కి 15W50 అనమాట. 15W50. ఈ 15 ఇక్కడ 15W50 ఉంది కదా, ఈ 15 అంటే విస్కాసిటీ అనమాట. 15 అనేవి విస్కాసిటీ. సో ఈ W అనేది వింటర్, 50 అనేది హాట్. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో 50 అనుకోండి, 50 degrees. వింటర్ సీజన్లో 15 degrees. ఇక్కడ 15W50 ఉంది కదా, ఈ 1550 అనేది విస్కాసిటీ అనమాట. ఇప్పుడు వాటర్కి విస్కాసిటీ అనేది చాలా జీరో ఉంటుంది, నెగ్లిజిబుల్ ఉంటుంది. అదే ఆయిల్కి అంటే పారదు అనమాట. ఇప్పుడు ఆయిల్ ఇక్కడ వేసాం అనుకోండి, ఒక డ్రాప్, అది పారడానికి చాలా టైం పడుతుంది. సో దాన్ని అలా క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ఇంజిన్ ఆయిల్ ఏది మంచి ఇంజిన్ ఆయిల్ ఎలా డిసైడ్ చేస్తామంటే, మనకి సర్టెన్ గ్రేడ్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు జపనీస్ జాసో అని చెప్పి, జర్మన్ వాళ్ళకి API, SN, AC అలా గ్రేడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ గ్రేడ్ వచ్చేసి చూడండి, ఇప్పుడున్న ప్రజెంట్ గ్రేడ్ ఇది మోటార్ ఎక్స్. నేను ప్రీవియస్గా యూజ్ చేశాను. నేను ఇప్పుడు మోటోలు వాడదాం అనుకుంటున్నాను. మోటోలో 300వి 15W50 అనమాట. సో ఇది వచ్చేసి స్విట్జర్లాండ్ది మోటార్ ఎక్స్, ఇది వచ్చేసి మోటోలో, ఇది ఫ్రాన్స్. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇది ఫుల్లీ సింథటిక్ అనమాట. మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి, మినరల్, ఫుల్లీ సింథటిక్, సెమీ సింథటిక్ అని ఉన్నాయి. సో వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక సర్టెన్ టెంపరేచర్, ఇప్పుడు ఇంజన్ ఆన్ చేస్తాము, ఆన్ చేసి ఒక 10 kilometers వెళ్ళాక ఇంజన్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఇప్పుడు ఫుల్లీ సింథటిక్లో ఏమవుతుందంటే ఫ్రిక్షన్ కానీ ఏది ఉండదు అనమాట. ఇంజన్లో ఫ్రిక్షన్ జరగకుండా, ఫ్రిక్షన్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది, దాదాపు తక్కువ ఉంటుంది. సెమీ సింథటిక్లో ఏమవుతుందంటే కొంచెం పలచబడిపోవడం. నేను యూజ్ చేసేది మాత్రం సింథటిక్కే, దీనికి లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు సెమీ సింథటిక్ అనుకోండి, ఇప్పుడు నా బైక్కి చూసుకుంటే సెమీ సింథటిక్ 10,000 kilometers దాకా వాడవచ్చు. అదే సింథటిక్ వాడితే దీని లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది. లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి అరౌండ్ 6,000 నుంచి 7,000 kilometers మాత్రమే ఉంటుంది. సో అది గమనించుకోవాలి. ఇది కొంచెం కాస్ట్, అది సెమీ సింథటిక్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఈ రెండింటి మధ్య తేడా ఏముంటుందంటే, ఇప్పుడు ఇంజన్ హీటింగ్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీకు ఇంజన్ హీట్ అయ్యే కొద్దీ ఈ ఆయిల్లో పెద్దగా చేంజెస్ అనేవి ఏమి ఉండవు. ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉందో ఆ హీట్ అయినప్పుడు కూడా అంతే ఉంటుంది అనమాట చేంజెస్ ఫుల్లీ సింథటిక్లో. అదే మనం సెమీ సింథటిక్ వాడామనుకోండి, అది బాగా హీట్ అయినప్పుడు ఇంజన్ మనం అరౌండ్ ఒక 100 kilometers వెళ్తున్నాము, మనం 80-90 వచ్చాక బాగా హీట్ అవుతూ ఉంటుంది ఇంజన్. అలాంటప్పుడు సెమీ సింథటిక్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది అనమాట, హీట్ అంత రెసిస్ట్ చేయలేదు. ఫుల్లీ సింథటిక్ హీట్ రెసిస్ట్ చేస్తుంది. అందుకని చెప్పి ఎక్కువ మంది ఫుల్లీ సింథటిక్ వాడతారు. ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, మేము లాంగ్ జర్నీ చేయము, నెలకి ఏదో 1-2 సార్లు అనుకుంటే సెమీ సింథటిక్ వాడచ్చు. సెమీ సింథటిక్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మినరల్ ఆయిల్ అయితే అసలు వాడొద్దు, దానివల్ల ఏ ఉపయోగాలు లేవు. అవి అంత లైఫ్ స్పాన్ ఉండదు, అసలు హీట్ రెసిస్టెన్సే ఉండదు. సో అదనమాట. సో ఎప్పుడైనా మీరు తీసుకునేటప్పుడు ఇంజిన్ ఆయిల్ అనేది కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా సెమీ సింథటిక్కా, సింథటిక్కా, ఈ గ్రేడ్స్ మాత్రం అసలు మార్చొద్దు. ఇది మోటార్ సైకిల్ మన కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇంజన్లో ఏ ఆయిల్ గ్రేడ్, ఏ విస్కాసిటీ ఉన్న ఆయిల్ వాడితే మనకి ఫ్రిక్షన్ తగ్గుతుంది అండ్ ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. 15W50, 10W50, 20W50 మన అంటే రెగ్యులర్గా ఏ ఇంటర్వెల్కి ఆయిల్ చేంజ్ చేయాలనేది కంపెనీ వాడు డిసైడ్ చేస్తాడు. దాన్ని బట్టి మీరు ఇది మాత్రం మార్చకూడదు, 15W50 ఇలాంటివి అసలు మార్చకూడదు. దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఆయిల్ గ్రేడ్స్ చూసారు కదా, MA2, ఇది జాసో MA2 అంటే ఇది జపనీస్ ఆయిల్ గ్రేడ్ నుంచి ఫాలో అవ్వాలన్నమాట. ప్రతి ఇంజిన్ ఆయిల్ కంపెనీస్ ఈ గ్రేడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. జాసో MA2 SAE అనేది జర్మన్ సంబంధించింది. SAE ఇది ఇప్పుడైతే SAE ప్లస్ కూడా వచ్చింది 2020 నుంచి. 2018 దాకా SAE ఉంది, 2018 తర్వాత 2020 నుంచి SAE ప్లస్ కూడా వచ్చింది. లిక్కీ మోలీలో ఇప్పుడు SAE ప్లస్ కూడా వస్తుంది. సో
బెస్ట్ ఆయిల్ అనేది ఏముండదు. మీరు ఇక్కడ ఇవి కోడ్స్ కరెక్ట్గా ఉంటే చాలు, ఈ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతున్నారు లేదా చూసి కొనుక్కుంటే చాలు. ఇది మాత్రం మార్చకూడదు. సో ఏదైనా ఒకటే, మీకు ఏంటంటే సెమీ సింథటికా దాని దగ్గరే మారుతుంది అనమాట ఏదైనా. సో ఇది ఆయిల్ గురించి. నేనైతే ప్రీవియస్గా మోటార్ ఎక్స్ ఆయిల్ అనేది యూజ్ చేశాను. నాకైతే హీటింగ్ ఇష్యూస్ అయితే అంతగా లేదు, మైలేజ్ కొంచెం పెరిగింది అంతేగాని. కానీ ఇది కాస్ట్ వచ్చేసి ఒకటి 1500, 1 లీటర్. ఇది 1 లీటర్ 1500 అంటే మనకి 1.7 లీటర్స్, 2 బాటిల్స్ కొనాలి. 2 బాటిల్స్ 3000 పెట్టి ఓన్లీ 7000 కిలోమీటర్సే వస్తుంది. ఇది అదొక డ్రాబ్యాక్. ఇది మీకు సజెస్ట్ చేస్తానా లేదా అంటే, మీరు ఎక్కువ టూరింగ్ చేయకుండా మామూలుగా నెలకి ఒక 1000-1200 తిరిగే వాళ్ళైతే ఇది పెద్ద అవసరం లేదు. మీరు రెగ్యులర్గా లిక్విడ్ గన్, రాయల్ ఎన్ఫీల్డ్కి లిక్విడ్ గన్ ఉంది కదా, ఆ ఆయిల్ యూజ్ చేస్తే మీరు అరౌండ్ 10,000 కిలోమీటర్స్ దాకా వాడచ్చు. కానీ నేనైతే 7,000 నుంచి 8,000 కిలోమీటర్సే సజెస్ట్ చేస్తాను ఆయిల్. ఆ రేంజ్లో అంటే 7,000 నుంచి 8,000 కిలోమీటర్స్ రేంజ్లో మీరు ఇంజిన్ ఆయిల్ మారిస్తే ఇంజిన్ అనేది మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫ్రిక్షన్ కూడా తగ్గుతుంది ఇంజిన్ పార్ట్స్లో. సో ఎప్పుడైనా 10,000 దాకా ఉంచొద్దు, 8,000, 9,000కి మార్చేసుకోండి. అది మీకు చాలా ఇంజిన్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇది ఇంజిన్ ఆయిల్స్ గురించి. ఏదైనా బెస్టే, ఇది క్యాస్ట్రోల్ కానీ గల్ఫ్ కానీ ఏదైనా ఒకటే రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. కానీ మీరు చూసుకోవాల్సింది సెమీ సింథటికా మినరల్ ఆయిల్. మీరు యూజ్ చేస్తే సెమీ సింథటిక్ కానీ మినరల్ ఆయిల్ కానీ యూజ్ చేయండి. ఈ గ్రేడ్ మాత్రం అసలు మార్చొద్దు. లేదు నేను ఖచ్చితంగా మార్చాలి అని అనుకుంటే మారిస్తే ఈ 15 ఉంది కదా, 15 దగ్గర 10W50 అని తీసుకోండి. అంతేగాని ఇది మాత్రం మార్చొద్దు. ఎందుకంటే ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ 50 దగ్గర 40 తీసుకున్నారు అనుకోండి, ఆయిల్ అనేది సస్టైన్ అవ్వలేదు ఓవర్ హీట్లో. అదే 50 నుంచి అయితే లేదు, 10W40 ఉంది, 20W40, 10W50, 50 అనేది లాస్ట్ విస్కాసిటీ. సో ఇది ఇంకొకటి, నేను మీకు ఆయిల్ గ్రేడ్స్ అనేవి అక్కడ యాడ్ చేస్తాను, చూసుకోండి. ఆయిల్ గ్రేడ్స్ ప్రస్తుతం ఈ ఇయర్లో 1988 నుంచి స్టార్ట్ చేశారు, ఇయర్ 2020. ఇప్పుడైతే SAE ప్లస్ నడుస్తుంది. మీరు ఆ గ్రేడ్ చూసుకోండి. 15W50 SAE JSO MA2 ఇది చూసుకోండి. స్కూటీస్కి అయితే మారుతుంది, దానికి గేర్ ఆయిల్స్ ఉంటుంది కాబట్టి సపరేట్గా దాన్ని చూసుకోండి. దాంతో ఒక వీడియో చేస్తాను, స్కూటీ వేసే ఆయిల్, స్కూటీకి ఏ ఆయిల్ వాడచ్చు అనేది. సో నేను చివరికి ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు నెలకి ఓన్లీ ఒక 700-800 తిరిగే వాళ్ళైతే మీరు ఓన్లీ మీ కంపెనీ ప్రొవైడ్ చేసే ఆయిల్ యూజ్ చేయండి, మీరు మార్చాల్సిన అవసరం లేదు. అదే నేను ఎక్కువ టూరింగ్ చేస్తున్నాను నా వెహికల్కి అంటే ఖచ్చితంగా ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి ఇంజన్ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది, లైఫ్ అనేది పెరుగుతుంది. సో అదనమాట. సో ఇప్పుడు దీని విషయానికి వస్తే, నేను ప్రీవియస్గా అది వాడాను కదా, ఇప్పుడు నేను ఇది వాడదామని చూస్తున్నాను. 300V 15W50 మోటల్ నుంచి చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అంతా యూజ్ చేసి రివ్యూ చేస్తాను. సో వెయిట్ చేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది ఏది ఇంజిన్ ఆయిల్ అనేది మంచిదని. ఫుల్లీ సింథటికా సెమీ సింథటికా మంచిది అంటే బెస్ట్ కంపెనీ అనేది ఏమి ఉండదు. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మోటల్ బెస్టా, మోటార్ ఎక్స్ బెస్టా, లేదా లిక్విమోలి బెస్టా, అదేమి ఉండదు. మీకు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ ఆయిల్స్. సో డిఫరెంట్ ఆయిల్స్ ట్రై చేయమన్నాను కదా అని చెప్పి ఇక్కడ 15W50 దగ్గర 10W50 వాడద్దు. 15W50నే డిఫరెంట్ ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండండి ప్రతిసారి. సో అప్పుడు మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది, అంటే ప్రతి వెహికల్కి ఒక్కొక్క ఆయిల్ సూట్ అవుతుంది. సో మీ రైడింగ్ కండిషన్స్కి మీకు ఏ ఆయిల్ సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. నేనైతే ప్రీవియస్గా ఇది మోటార్ ఎక్స్ వాడాను, ఇది 1500. ఇది మోటార్ 300V, ఇది 1000 రూపీస్. సో ఇది ఫుల్లీ సింథటిక్, ఇది స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. సో ఫుల్లీ సింథటిక్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ ఎక్కువ ఉంటుంది. లైఫ్ ఎక్కువ అంటే ఇంజిన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ లైఫ్ అనేది 6000 నుంచి 7000 వరకే మార్చుకునేది. సో మీ బైక్ యూజ్ చేసే ముందు
సో మీ బైక్ యూస్ చేసే ముందు మ్యాక్సిమం ఫుల్లీ సింథటిక్ వాడటానికి ట్రై చేయండి. లేదు ఫుల్లీ సింథటిక్ అంటే సెమీ సింథటిక్ అయినా పర్లేదు, సెమీ సింథటిక్ అయినా వాడటానికి ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే తక్కువ తిరిగే వాళ్ళైతే మీకు కంపెనీ ఆయిల్తో స్టిక్ అయిపోయింది, పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ ఈ వీడియో చేస్తాను దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. మోటార్ ఎక్స్ అయితే నాకు ఓకే గుడ్ అనిపించింది, అంటే అంత బెటర్గా అయితే నాకైతే ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇది మోటల్ వాడి చూస్తాను. ఇంజిన్ హీటింగ్ అయితే ఏం లేదు మోటార్ ఎక్స్కి, కాకపోతే హై కాస్ట్, అది కాక మనకి 6,000కి చేంజ్ చేయాల్సి వస్తుంది అదనమాట. నేను ఇప్పుడు అరౌండ్ నాకైతే 36,000 తిరిగాను. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, 29కి మార్చాను. సో ఇదనమాట వీడియో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.